హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లేటెస్ట్గా కేజీబీవీ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. మనకి జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు కేజీబీవీస్కి సంబంధించి. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి ఒక జాబ్స్ గురించి వెయిట్ చేస్తారు అనేది డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో అయితే రాయండి. సో ప్రతి ఒక్కరు డెఫినెట్గా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో అయితే తెలపండి. సో ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్కి 7th క్లాస్ 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై 20 కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలో కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి రీసెంట్లీగా ఫ్యూ డేస్ బ్యాక్ 10th క్లాస్ అండ్ 10th ఫెయిల్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి 45,000కి పైగా సాలరీ ప్రొవైడ్ చేసేటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఇండియా పోస్ట్ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టడం జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో వీడియో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసినటువంటి ఒక కేజీబీవీ హాస్టల్స్లో మనకి ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి టైప్ 4 కేజీబీవీ స్కూల్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి ఇక్కడ స్టార్టింగ్ డేట్ కూడా చూడొచ్చు, 29th జూన్ ఈ రోజు మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ చూడండి, మనకి ఎక్కువ టైం లేదు, జూలై 4th వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు చూస్తున్న లింక్ ఉందో మీకు డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక కేజీబీవీ టైప్ 4 స్కూల్స్కి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు, దీనికి సంబంధించి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అండ్ మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ మనకి సాలరీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఏమేమి వేకెన్సీని రిక్రూట్మెంట్ చేస్తానంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ కుక్ అండ్ హెడ్ కుక్ అండ్ ఇంకా మనకి కేర్ టేకర్ కమ్ హాస్టల్ వార్డెన్ అండ్ ఇంకా ఏఎన్ఎం, వాచ్మెన్ అండ్ అసిస్టెంట్ కుక్, ఏఎన్ఎం. సో ఈ విధంగా మనకి వేరియస్ లొకేషన్స్ అంటే కేజీబీవీ టైప్ 4 స్కూల్స్కి సంబంధించి కూడా కొన్ని లొకేషన్స్ ఇచ్చారనమాట. కొడకండ్ల, జఫర్ ఎడ్, స్టేషన్ గన్పూర్ అండ్ బచ్చన్నపేట. ఈ విధంగా మనకి 4 సెంటర్స్ ఇచ్చారు. ఈ యొక్క లొకేషన్స్లో ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఈ వేకెన్సీస్ని వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీస్ వస్తాయి అండ్ ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మనకి హాస్టల్ వార్డెన్కి సంబంధించి కేర్ టేకర్ కమ్ వార్డెన్ పోస్ట్ ఏదైతే ఉందో సో దీనికి మాత్రమే డిగ్రీ అనేది అర్హత ఉండాలి. సో డిగ్రీతో పాటు మీరు ఇంటర్ తర్వాత చేసే డిఈడి కానీ లేదంటే డిగ్రీ తర్వాత చేసే బీఈడి టీచర్కి సంబంధించి ప్రొఫెషనల్ కోర్స్ చేసి ఉండాలి. అండ్ మీకు సాలరీ వచ్చేసి ఒక కేర్ టేకర్ కమ్ వార్డెన్ పోస్ట్కి అయితే 12,500 అనేది పే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏఎన్ఎంకి సంబంధించి, సో ఏఎన్ఎంకి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి ఏఎన్ఎం శిక్షణ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి వచ్చేసి చాలా తక్కువ సాలరీ 7,800 అనేది పే చేస్తారు. కాకపోతే మీకు టైమింగ్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట, వర్కింగ్ అవర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ కుక్ అనమాట. సో దీనికి వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మీకు ఏదైతే కుకింగ్కి సంబంధించి అంటే వంట చేయడంలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎక్స్పీరియన్స్ లేకుంటే మాత్రం మీకు కొంచెం టఫ్ ఛాన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దీనికి కూడా సేమ్ సాలరీ 7,800 అనేది పే చేస్తారు. అండ్ అలాగే అసిస్టెంట్ కుక్ అయితేనేమో జస్ట్ 7th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, 6,500 అనేది పే చేస్తున్నారు. దీనికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వాచ్ ఉమెన్. సో వాచ్ ఉమెన్ పోస్ట్కి సంబంధించి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి
గుర్తింపు పొందిన భద్రతా సంస్థ ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. సో మీరు జస్ట్ 10th పాస్ అని కూడా ఎలిజిబుల్, మంచి ఫిజికల్లీ ఫిట్గా ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దీనికి వచ్చేసి 8,710 రూపీస్ అనేది మీకు సాలరీగా అయితే పే చేయడం అనేది జరుగుతుందంట. అండ్ దీనికి సంబంధించి మనము ఏ విధంగా అప్లికేషన్ పంపాలి అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో దీనికి మాత్రం మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేస్తున్నారు, డైరెక్ట్గా తీసుకోవట్లేదు. సో మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు చూడండి. రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ July 10th at 11 AM అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీకు ఒక చిన్న టెస్ట్ పెడతారు. సో మీకు ఆ టెస్ట్ అనేది దేని మీద కండక్ట్ చేస్తారు, అసలు ఏమేమి టాపిక్స్ నుంచి అడుగుతారు అనేది మనకి మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది అనమాట. నోటిఫికేషన్కి సంబంధించి మనకి వీళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదన్నమాట. కాబట్టి మీరు నోటిఫికేషన్లో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏం చేయాలంటే, సో డైరెక్ట్గా మీరు రెజ్యూమే అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. రెజ్యూమేతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసేసుకొని మన ఇక్కడ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో డిఈఓ ఆఫీస్ ఏదైతే ఉందో, సో మనకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఈ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జనగాం డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. Type 4 KGBV గర్ల్స్ హాస్టల్లో ఈ యొక్క వేకెన్సీస్ని ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మనకి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద, అవర్లీ బేసిస్ కింద మీకు అమౌంట్ సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో లాస్ట్ డేట్ చూడండి, మనకి అప్లై చేయడానికి 4th July ఈవినింగ్ 5 PM వరకు టైం ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ జనగాం డిస్ట్రిక్ట్, ఇక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే, కాకపోతే దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించుకుంటే బెటర్ అనమాట. రెజ్యూమే కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి మీ శాంపుల్ రెజ్యూమేను మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మనకి ఈ కేజీబీవీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో దీనికి ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది కేజీబీవీ గర్ల్స్ హాస్టల్ కాబట్టి మెన్స్కి అయితే అసలు ఛాన్స్ ఉండదు. మీకు అందరికీ తెలిసింది ఇది. అభ్యర్థుల ఎంపిక అనేది స్థానికత ఆధారంగా నిర్వహించబడును కాబట్టి సో నాన్ లోకల్ వాళ్ళకి కొంచెం సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. వసతి గృహానికి సమీపంలో నివసించేటువంటి మహిళా అభ్యర్థులకి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీ తీసుకెళ్లాలంట. ఒరిజినల్స్తో పాటు 2 సెట్ల జిరాక్స్ పత్రాలను మీరు డైరెక్ట్గా అక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో మీరు July 20 కల్లా జాబ్లో చేరే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి Type 4 KGBV గర్ల్స్ హాస్టల్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మనకి జనగాం డిస్ట్రిక్ట్ నుంచి ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది తెలంగాణ స్టేట్లో. సో ప్రజెంట్ మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీకు దూరం అనుకుంటే వదిలేసండి. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను జాబ్ అప్డేట్ అనేది అందిస్తూ ఉంటాను. సో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మీ డిస్ట్రిక్ట్ నేమ్ కింద కామెంట్లో రాయండి తప్పనిసరిగా మర్చిపోకుండా. మీ జిల్లాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా ముందుగా అందిస్తాం కాబట్టి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ఎందుకంటే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.